హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే బేబీస్ వెయిట్ గెయిన్ రెసిపీ. ఈ వీడియో చూసేదానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్కి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా కొంచెం హోప్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ కూడా చేయాలని మంచిగా అనిపిస్తుంది. నా కోసం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఫస్ట్ అయితే ఒక క్యారెట్ అయితే తీసుకున్నా. దాన్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ మంచిగా గట్టిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకొని దాన్ని అయితే మంచిగా పీల్ చేయాలి. ఎందుకంటే అంత బయట డస్ట్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇది ఉంటుంది కదండి, అది ఏమంటారో నాకు తెలీదు. దాంతో అయితే మంచిగా గీరుకోవాలి సన్నగా తరుగులాగా. కొంచెం పెద్ద పిల్లలు అయితే పీసెస్ లాగా అయినా కట్ చేసుకొని వేయొచ్చు, కానీ అంత నాకు బాయిల్ అయినట్టు అనిపించదు. ఇదైతే మంచిగా మిక్స్ అయిపోతుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. దీనికి కావాల్సిన క్యారెట్ తురుము, పెసరపప్పు, ఇంకా వాష్ చేసుకున్న రైస్ అంతే. నెక్స్ట్ అయితే దీన్ని స్టవ్ వెలిగించి దానిపైన ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టాలి. దాంట్లో స్పూన్ నెయ్యి వేసిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల మంచిగా అయితే పిల్లలకి డైజెస్ట్ అవుతుంది. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా మంచిదే. నెక్స్ట్ దీంట్లో అయితే క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కొంచెం పచ్చి పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి, లేకపోతే కొంచెమే నెయ్యి వేసినాం కదా మొత్తం అది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్యారెట్ తురుము అయితే మంచిగా అటు ఇటు కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. చూసిరు కదా, క్యారెట్ తురుము అయితే మొత్తం మగ్గిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి అయితే నేను పెసరపప్పు యాడ్ చేస్తున్నా. ఈ పెసరపప్పు అయితే ఇంట్లో వండించింది. ఎక్కువ వెజిటేబుల్స్ అవి ఇవి వాడరు కాబట్టి నేను 1 టైం వాష్ చేసుకొని వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ రైస్ వచ్చేసి నేను అయితే కొంచెం ముందే నానబెట్టుకున్నా. అంటే చేసే ఒక 1/2 అవర్ ముందు అయితే నానబెట్టుకునే, ఎందుకంటే మంచిగా మెత్తగా అయితే ఉడుకుతుంది. అప్పటిదప్పుడు అయితే కొంచెం ఎంత కుక్కర్ అయినా కూడా అంత మంచిగా ఉడకదు కదా. కొంచెం అయితే ఒక 1/2 అవర్ ముందు అయితే నానబెట్టుకున్నా. దీన్ని అయితే అటు ఇటు కలుపుతూ ఉండాలి కొంచెం వేడెక్కేంత వరకు. ఆ పెసరపప్పు, బియ్యము, క్యారెట్ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి అయితే నేను ఒక 250 ml వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒక గ్లాసు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా మంచిదే, మెత్తగా అవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే ఒక 250 ml వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. దీన్ని అయితే ఇక మిక్స్ చేస్తూ ఉన్నా. దీంట్లోకి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. కారం కోసం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాం. మీరు మీ పిల్లలు కారం తింటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లము. కానీ అలవాటు చేయడం మంచిది. నెక్స్ట్ ఇంకొచ్చేసి దీన్ని అయితే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నా. 5 విజిల్స్ అయితే వచ్చాయి. ఇది ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికిపోయినా కూడా ఇది విస్కర్ ఉంటుంది కదా, విస్కర్ అయినా లేకపోతే పప్పు కవ్వంతో అయినా అట్లా ఇలా చేస్తే కొంచెం మెత్తగా అయితే అవుతుంది. నేనైతే ఆ విధంగా చేస్తున్నా. మంచిగా ఉంటుంది. దీన్ని ఇంకా పిల్లలకి సర్వ్ చేయడమే. ఇదైతే మంచి వెయిట్ గెయిన్ అయితే మంచిగా అవుతారు. వారం రోజులనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది చాలా ఇష్టంగా కూడా తింటారండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే దీనికి ఒక ఎగ్ పేరప్ చేసి పెడితే అయితే మస్తు హెల్తీ. అంతే ఇంకా వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.